వర్మ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే గారు వర్మ గారికి ఎమ్మెల్సీ టికెట్ కావాలని ఇవ్వలేదని కొద్దిమంది అంటున్నారు. వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు పెద్ద షాక్ ఇచ్చారని కూడా మరికొద్ది మంది అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? నిజంగానే పవన్ కళ్యాణ్ గారు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారా ఆంధ్రప్రదేశ్లో? కుటుంబ రాజకీయాలు చేయాల్సిన పని పవన్ కళ్యాణ్ గారికి ఏంటయ్యా? ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ టికెట్ తీసుకున్నటువంటి వ్యక్తికి ఇంతకు ముందులో ఏదన్నా పదవుల్లో ఉన్నారా? ఇంతకు ముందులో ఏమన్నా పదవుల్లో పట్టం కట్టారా? లేదు కదా. ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఎవరి కోసం ఎవరు త్యాగం చేశారు? పవన్ కళ్యాణ్ గారి కోసం వర్మ గారు త్యాగం చేశారు పిఠాపురంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం వర్మ గారు త్యాగం చేయబట్టే ఆయన అదే పిఠాపురంలో సవాలు విసిరి గెలిచి చూపించారు. 21 స్థానాలని కొట్టి చూపించారు కదా. అతనికి ఇప్పుడు ఎమ్మెల్సీ టికెట్ తోటి ఏముందయ్యా? ఇంకా అంతకంటే పెద్ద పదవి ఉందేమో. రేపు 2027లో వచ్చేటటువంటి ఎలక్షన్స్లో ఎంపీ టికెట్ ఇస్తారేమో. ఇప్పుడు 25 సీట్లు, మొత్తం 25 సీట్లకు గాను 4 సీట్లు బీజేపీకి వెళ్తాయి, 4 సీట్లు జనసేనకు వస్తాయి. మిగతా ఉన్న 16 సీట్లు ఎవరు తీసుకుంటారు? మిగతా ఉన్న 16 సీట్లు టీడీపీకే ఉంటాయి. ఆ టీడీపీకి ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆ అధిష్టాన నాయకుడైన టీడీపీ ప్రభుత్వ అధిష్టాన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ఎవరికి ఏమి ఇవ్వాలో, ఎవరికి ఎక్కడ పెట్టాలో? ఆయన నిన్న మొన్న వచ్చినటువంటి చిన్న చితక రాజకీయ నాయకుడా? 45 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి గొప్ప మహా వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఎవరికి ఎక్కడ ఏమి ఇవ్వాలో తెలుసుగా. తెలుసు ఉండి కూడా ఆయన ఎట్లా ఇదవుతారు? ఆయనకు తెలుసు. ఆయన ఇప్పుడు రేపు 27లో వచ్చేటటువంటి మిగతా ఉన్న కార్యక్రమాలలో ఆయన ఎవరికి ఎక్కడ సత్తా చాటాలో అక్కడ సత్తా చాటుతారు. అంతేగాని ఇప్పుడు ఇవాళ రోజున వర్మ గారికి ఎమ్మెల్సీ సీటు టికెట్ ఇవ్వలేదనో, లేకపోతే ఎమ్మెల్సీ సీట్ ఇవ్వలేదనో బాధపడాల్సిన పని కానీ బెంగపడాల్సిన పని కానీ లేదు అండి. వర్మ గారు, మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే టికెట్, మీరు ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన మాట నిజమే అయితే మీకు రేపు రాబోయే రాజకీయంలో మంచి భవిష్యత్తు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మీకు న్యాయం చేస్తారు. ఈవేళ రోజున ఎమ్మెల్సీ ఇవ్వలేదని మీరు బాధపడొద్దు. ఎమ్మెల్సీకి ఇంకొకరికి ఎవరికో వెళ్ళిందని కూడా మీరు బాధపడొద్దు. మన టీడీపీ ప్రభుత్వంలో రేపు వచ్చే దానిలో 16 టికెట్లు ఉంటాయి. అటు 4 ఇటు 4 పోయినా 16 టికెట్లు ఉంటాయి. 16 టికెట్లలో మీకు ఏదో ఒక టికెట్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు మీకు మంచి న్యాయం చేస్తారు. దీని మీద కూడా వైసీపీ నాయకులు కొద్దిమంది సోషల్ మీడియాలో చాలా వైరల్గా చాలా ట్రోలింగ్స్ అయితే చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా ముఖ్యంగా దీని గురించి ఏమంటారు? మాట్లాడదాలే. ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు, పార్టీ అధికారాన్ని కోల్పోయింది. మరి వాళ్ళు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఒకప్పుడు పార్టీలో ఉన్నప్పుడు కూడా టీడీపీని జనసేనని దుమ్మెత్తిపోసింది వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు కూడా మళ్ళీ దుమ్మెత్తిపోస్తుంది. ఇంకెళ్ళకి ఒక ఎదుటి వ్యక్తుల మీద దుమ్మెత్తిపోయడమో, లేకపోతే ఎదుటి వ్యక్తులకు తాటేళ్ళు కడతామో తప్పితే ఇంకేం రాదా? వీళ్ళకి మళ్ళీ నిన్న మొన్న వచ్చి రాజకీయ నాయకులు అయ్యారనుకుంటున్నారా? వాళ్ళు ఏమైనా ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, గ్లాసు షింక్లోనే ఉండాలి, సైకిల్ బయట తిరగాలని చెప్పినట్టు చెప్పడానికి వీళ్ళకేం పనులేమీ లేవా? పాటలేమీ లేవా? ఇంకా ఓడిపోయారుగా. ఓడిపోయిన వాళ్ళు ఓడిపోయినట్టు ఉండండి. నెక్స్ట్ టైం సత్తా మీకు దమ్ము ఉంటే, మీకు గనక సత్తా ఉంటే చాటుకొని చూపించుకోండి, గెలిచి చూపించండి. గెలిచి చూపించిన రోజున ఎవరి సత్తా వాళ్ళు చాటుకుంటారు. అంతేగాని ఇప్పుడు గెలిచిన వాళ్ళ మీద తిట్టి, మొన్న మీరు గెలిచినప్పుడు తిట్టి, ఇక ఎప్పుడు మీకు తిట్లు పురాణం తప్పితే ఏం తెలీదా? పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత పిఠాపురాన్ని వదిలేశారు. పిఠాపురంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదని అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు. కొన్ని ఛానల్స్ పబ్లిక్ టాక్స్ లో దీని గురించి ఏమంటారు? ఆయన నిజంగానే పిఠాపురం నియోజకవర్గాన్ని వదిలేశారు అనుకోవచ్చా? ఏమో, మన సోషల్ మీడియా వాళ్ళు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో, ఆయన నిజంగానే పిఠాపురాన్ని వదిలేశారో ఒకసారి మనం వెళ్ళి చూస్తే జనసేన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో, ఎక్కడ ఏం చేస్తున్నారో మొత్తం తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలో బోల్డ్ అని న్యూస్ ట్రోల్స్ అవుతూ ఉంటాయి. అన్నీ పట్టించుకొని ఆలాడబడతామా? చాలా వరకు ఫేక్సే వస్తాయి, ఒకటి కూడా రియల్ ఉండదు. రియల్ ఉండాలి అంటే అది రియాలిటీగా మనం వెళ్ళి అక్కడ పరీక్ష చేస్తే, మనం వెళ్ళి ప్రతిదీ రోడ్డు ఏంటి, ట్యాప్లు ఏంటి, కరెంట్ ఏంటి, స్కూళ్ళు ఏంటి, హాస్పిటల్స్ ఏంటి, బస్సులు ఏంటి, ఇవన్నీ అక్కడ ప్రతిదీ మనం పర్యవేక్షిస్తే అప్పుడు జనసేన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏం చేశారనేది తెలుస్తుంది. వదిలేసేశారు, పిఠాపురాన్ని పట్టించుకోవట్లేదు అంటే అవన్నీ కుదరని మాటలే. కానీ ఇంకేదన్నా ఉంటే మాట్లాడు. ఓకే, రేపు జరగబోతున్న 14వ తారీఖున ఉన్న సభ ఎలా ఉండబోతుంది? జనసేన నాయకులందరూ కూడా అక్కడికి వస్తున్నారంటే, అంటే 21 మంది ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వస్తారు. ఎలా ఉంటుంది కాకినాడ సభ? ఒక రేంజ్లో ఉంటుంది. ఆ పిఠాపురం అనేది జనసేన సంద్రం అవుతుంది, జనసేన సముద్రం అవుతుంది. జనసైనికుడికి ఒక జేజేలు కొడతారు. ఇప్పుడు అక్కడ 12వ ఆవిర్భావ సభ అక్కడ ఎందుకు పెడుతున్నారు? చేయట్లేదు కదా, పిఠాపురాన్ని అభివృద్ధి చేయలేదు కదా.
పిఠాపురంలో ప్రజలు మర్చిపోయారు కదా పవన్ కళ్యాణ్ గారు. అటువంటి మర్చిపోయినప్పుడు ఎక్కడో పెట్టుకోవచ్చు కదా, ఏ వైజాగ్లోనో, గుంటూరులోనో, విజయవాడలోనో, సత్తెనపల్లిలోనో, బాపట్లలోనో ఇటువంటి నియోజకవర్గాల్లో పెట్టుకోవచ్చు కదా. మరి ఆ పిఠాపురంలోనే ఎందుకు పెడుతున్నారు అంటే అక్కడ మర్చిపోలేదనే కదా, అక్కడ న్యాయం జరగబట్టే కదా, మళ్ళీ న్యాయం చేద్దామనే కదా ఆయన అక్కడ ఆవిర్భావ సభ పెడుతున్నారు. మరి ఇది అర్థం కాలేదా? ట్రోల్స్ చేసే వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి ఇది పని తప్పితే ఇంకేం పని లేదా? ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకే మాట్లాడాలి. ఫస్ట్ ఎవరికైనా కానీ ఒకటే చెబుతున్నా, నోరొకటి ఒళ్ళొకటి దగ్గర పెట్టుకొని మాట్లాడితే రేపటి రోజున ఫ్యూచర్ ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. నోరుంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడి, ఒళ్ళుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఎగిరితే కాళ్ళు రెండు ఇరక్కొట్టి పక్కన కూర్చోబెడతారు. ఎవరు కూర్చోబెడతారో వాళ్ళే కూర్చోబెడతారు. థ్యాంక్ యూ మేడం.